వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. నేను మీ అశోక్. ప్రజెంట్ మనం నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అనే ఒక అప్డేట్ న్యూస్ను మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమొచ్చింది, నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ అంటే స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, అసలు ఏంటి ఇక్కడ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది అనే విషయాన్ని మనం ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా హెడ్లైన్ చూస్తే నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అనే ఒక హెడ్లైన్ చూస్తున్నాం. దాంతోపాటు 17,000 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రెడీ అనే విషయాన్ని చూస్తున్నాం. జాబ్ క్యాలెండరు 17,000 పోస్టులతోటి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ఈ పోస్టర్లో నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, 17,000 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రెడీ అని మనం పోస్టర్ను చూస్తున్నాం. ఇక్కడ చూడండి, హైదరాబాద్ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. 17,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని తెలిపింది. 2026 మార్చి లోపు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గురువారం అంటే జూలై 10 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఆ భేటీలో చర్చించుకున్న అంశాలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం చూస్తే, దాదాపుగా 5 గంటల పాటు జరిగిన ఈ భేటీలో దేని గురించి చర్చించారు అంటే, స్థానిక సంస్థల ఎన్నికలు, నోటిఫికేషన్లు మరియు ఇతర అంశాలపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి మీడియాకు వివరించారు. ఏమని వివరించారు? ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 17,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని తెలిపారు. మొత్తం మీద అయితే ఒక 17,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ 17 ఉద్యోగాలు మోస్ట్లీ ఎక్కువ పర్సెంటేజ్ ఏముండొచ్చు అనే విషయాన్ని మనం గమనిస్తే, ఖచ్చితంగా కానిస్టేబుల్ ఉంటాయి, సెకండ్ వన్ జీపీఓ ఉంటాయి. అందరికి ఆశంతా డిఎస్సి గురించే ఉంటుంది. డిఎస్సిలో ఖచ్చితంగా తక్కువ పోస్టులు ఉండొచ్చు, అసలు డిఎస్సి ఉండకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఒకటి మోడల్ స్కూల్, సెకండ్ వన్ గురుకులాలు. డిఎస్సి పోస్టులు ఉంటే, ఒకవేళ డిఎస్సి కనుక ఉంటే 4,000 నుంచి 5,000 వరకు, 5,000 వరకు మేబీ ఉండే ఛాన్సెస్ అనుకుంటున్నాను. ఇక కానిస్టేబుల్ దాదాపుగా ఒక 10 నుంచి 11,000 అనుకున్నా, జీపీఓ ఒక 7,000 అనుకున్నా, దాదాపుగా ఇక్కడనే పోస్టులు అన్నీ అయిపోతాయి. సో జీపీఓ మేబీ తగ్గొచ్చు, కానిస్టేబుల్ మేబీ తగ్గొచ్చు. ఇవి ఒక 9,000 అనుకొని, ఇవి ఒక 4,000 అనుకున్నా, 9,4 దాదాపుగా 13 అవుతాయి కదా. ఇంకా 4,000 పోస్టులు మాత్రమే మిగులుతాయి. సో ఆ 4,000 డిఎస్సి ఉంటుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగా మాత్రం మోడల్ స్కూల్స్ ఉంటాయి. మోడల్ స్కూల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మోడల్ స్కూల్ ఒక 1,200 వరకు ఉంటాయి పోస్టులు, గురుకులాలో ఒక 3,000 వరకు ఉంటాయి. కాబట్టి డిఎస్సి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఖచ్చితంగా డిఎస్సిలో ఖచ్చితంగా 4,000 నుంచి 5,000 పోస్టులు వేసే ఛాన్సెస్ ఉందా లేదా అనేది మనం జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాతనే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో 2026 మార్చి లోపు మొత్తం మీద 17,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని తెలిపారు. 2026 మార్చి లోపు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది విషయం. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎలక్షన్ టైంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పింది. జాబ్ క్యాలెండర్ ఒకసారి రిలీజ్ చేసింది, దాని పర్టికులర్గా డేట్ అనేది అంటే జాబ్ క్యాలెండర్ను ఫాలో కాలేదు. ఒకసారి 1 ఇయర్ అటు 1 ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, కానీ ఆ టైం టేబుల్ ప్రకారం అయితే ఎగ్జామ్స్ నిర్వహించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది కాంగ్రెస్. ఈ జాబ్ క్యాలెండర్ ఆధారంగా నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి, ఎలా ప్రిపేర్ కావాలనే గందరగోళం ఉండదు. జాబ్ క్యాలెండర్ వివరాల ప్రకారం ఉద్యోగాలకు సిద్ధం కావచ్చు. ఒక జాబ్ క్యాలెండర్ ఉంటే మంచిదే. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ నిర్వహిస్తే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. టైం టు టైం షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ వేసుకొని ప్రిపరేషన్ కావచ్చు. ఇంతకుముందు ప్రీవియస్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, బట్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ అనేది నిర్వహించలేదు. సో అలాంటి మిస్టేక్ మరొకసారి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పైన మనకు హోప్స్ పోతాయి. ఆల్రెడీ ఇప్పటికీ సగం హోప్స్ పోయినాయి. సో ఈ 17,000తో నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేసి త్వరలోనే 1,00,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి టైం టు టైం ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఇది ప్రజెంట్ మన దగ్గర ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్. అయితే మొత్తం మీద అయితే ఒక 17,000 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. సో ఇంకా ఒక 1,00,000 వరకు అయితే మార్చిలోపు 2026 మార్చిలోపు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏమున్నా 2026 మార్చిలోపు ఏకంగా ఉద్యోగాలే భర్తీ చేస్తామని క్లియర్గా చెప్తుంది. మేబీ అంతకన్నా ముందే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాంట్లోపు అంటే మార్చిలోపు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మేబీ రిక్రూట్మెంట్ కూడా జరగచ్చు. సో ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు కొనసాగించండి. ఖచ్చితంగా అయితే నేనైతే క్లారిటీగా చెప్పాలి అంటే ఖచ్చితంగా కానిస్టేబుల్స్ ఉంటాయి. కన్ఫామ్గా చెప్పాలి అంటే కానిస్టేబుల్ పోస్టులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కానిస్టేబుల్. సెకండ్ వన్ వచ్చేసి జీపీఓ. దీని థర్డ్ వన్లో డిఎస్సి ఉంటుందా ఉండదా, పోస్టులు ఉంటాయా ఉండదా మనం కన్ఫామ్ చెప్పలేము. కానీ ఈ డిఎస్సి కాకుండా ఖచ్చితంగా ఒకటి మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఉంటుంది. సెకండ్ వన్ గురుకుల నోటిఫికేషన్ ఉంటుంది. మోడల్ స్కూల్ ఒక నియర్ బై 1,200 వరకు పోస్టులు ఉంటాయి. గురుకులలో ఒక 3,000 వరకు అయితే పక్కా ఉంటాయి. డిఎస్సికి అయితే కన్ఫామ్గా చెప్పలేము. సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాతనే డిఎస్సి పోస్టులు ఏందనే విషయాన్ని మనం క్లారిటీగా చెప్పగలుగుతాం. సో ఇది అప్డేట్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఏమన్నా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.